హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం ఫస్ట్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అండ్ డెమో డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, అవి జస్ట్ నార్మల్ క్వశ్చన్స్. ఓకే, డెమో క్లాస్తో పాటు కొన్ని క్వశ్చన్స్ ఉండాలని చెప్పేసి అవి నార్మల్ క్వశ్చన్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి మన పర్సంటేజ్ అనే చాప్టర్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ రోజు నుంచి మన పర్సంటేజ్ అనే చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, మొత్తం మనం 8 మోడల్స్ కవర్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మోడల్లో 20 క్వశ్చన్స్. ఓకే, సెకండ్ మోడల్లో 15 to 20 క్వశ్చన్స్, థర్డ్ మోడల్లో 15 to 20 క్వశ్చన్స్, అలా మొత్తం 8 మోడల్స్ కవర్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఏ స్టూడెంట్ మల్టిప్లైడ్ ఏ నెంబర్ బై 3/5 ఇన్స్టెడ్ ఆఫ్ 5/3. వాట్ ఈజ్ ఎర్రర్? ఓకే, చూడండి, యాక్చువల్గా 5/3తో మల్టిప్లై చేయాల్సింది అబ్బాయి ఏం చేస్తాడు, 3/5తో బై మిస్టేక్ మల్టిప్లై చేస్తాడు. ఓకే, అప్పుడు ఎర్రర్ పర్సంటేజ్ వచ్చింది. ఎర్రర్ పర్సంటేజ్ ఎంతని అడుగుతున్నాడు క్వశ్చన్. ఓకే, చూడండి, ఇలాంటి క్వశ్చన్స్లో చూడండి, ఇలాంటి క్వశ్చన్స్లో మనం చేయాల్సిన మెథడ్ ఏమైనా ఉంది అంటే అది ఎల్సిఎం తీసుకోవడమే. ఓకే, చాలా ఈజీ మెథడ్. చూడండి, 2 నెంబర్స్ ఏంటి ఇన్స్టెడ్ ఆఫ్, చూడండి 2 నెంబర్స్ ఏంటి, ఒకటి 3/5, ఓకే, 2 5/3. ఓకే, దీని ఎల్సిఎం ఎంత? చూడండి, ఇలాంటి మెథడ్స్ చేయాల్సింది అన్నిటికంటే ఈజీ మెథడ్ ఏదైనా ఉంది అంటే చూడండి, దీని ఎల్సిఎం ఎంత? 5/3 ఎల్సిఎం ఎంత? 15ఏనా? 5/3 ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం ఆఫ్ 5/3 ఎంత? 15ఏనా? ఓకే, చూడండి, యాక్చువల్గా నెంబర్ అనేది 15 అనుకోండి. ఓకే, నెంబర్ 15 అనుకోండి. చూడండి, ఈజీ చేయొచ్చు. యాక్చువల్గా రైట్ ఎంత? యాక్చువల్గా చేయాల్సింది ఎంత? 5/3. ఓకే, 5/3 రైట్ ఈక్వల్ టు 5/3 ఇంటూ 15. 3 1 3 5. యాక్చువల్గా 25 రావాల్సింది. బై మిస్టేక్ రాంగ్ ఏం చేశాడు? 3/5 ఆఫ్ 15. 5 1 5 3 9. ఓకే, యాక్చువల్గా మనకి ఆన్సర్ రావాల్సిన ఆన్సరు 25. ఓకే, బై మిస్టేక్ 3/5తో చేయడం వల్ల వచ్చిన ఆన్సరు 9. ఎంత మైనస్ వచ్చింది ఫ్రెండ్స్? ఎంత ఎర్రర్ వచ్చింది ఫ్రెండ్స్? 16 ఎర్రర్ వచ్చింది. ఓకే, దేనిపైన వచ్చింది అడిగాడు ఏం ఫ్రెండ్స్? క్వశ్చన్ ఏం అడిగాడు? ఎర్రర్ పర్సంటేజ్ అడిగాడు. ఓకే, దేనిపైన వచ్చింది? 16 వచ్చింది ఎర్రర్. దేనిపైన? 25 పైన. 100 పైన అంత. 25 1 25 4 16 4 64. ఓకే, ఆన్సర్ వచ్చి 64%. చూడండి ఫ్రెండ్స్, ఏం లేదు ఫ్రెండ్స్, ఏ స్టూడెంట్ మల్టిప్లైడ్ ఏ నెంబర్ బై 3/5 ఇన్స్టెడ్ ఆఫ్ 5/3. వాట్ ఈజ్ ఎర్రర్ పర్సంటేజ్? ఓకే, చూడండి, యాక్చువల్గా ఇలాంటి క్వశ్చన్స్లో 3/5 5/3. ఓకే, దీని ఎల్సిఎం తీసుకోండి, ఈజీ అయిపోతుంది. 5/3 ఎల్సిఎం ఎంత? 15. ఓకే, నెంబర్ అనేది 15 అనుకుంటాం. లెట్ నెంబర్ అనేది 15. ఓకే, యాక్చువల్ చూడండి, రైట్ 5/3తో చేయాల్సింది 25 రావాల్సింది, కానీ బై మిస్టేక్ 3/5తో చేస్తాడు. ఆన్సర్ 9 వచ్చింది. సో ఎంత తక్కువ వచ్చింది? 16 తక్కువ వచ్చింది. దేనిపైన తక్కువ వచ్చింది? 25 పైన తక్కువ వచ్చింది. చూడండి, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. 16 వచ్చింది తక్కువ. దేనిపైన వచ్చింది? 16 25 పైన వచ్చింది కదా, మైనస్ వచ్చింది కదా. 25 పైన వచ్చిందా, 9 మీద వచ్చిందా? 25 మీద వచ్చింది. ఓకే, క్లియర్ కదా. 25 మీద వచ్చింది. 100 పైన ఎంత? ఓకే, 64%. ఓకే, చూడండి, అర్థమైంది కదా. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 20% ఆఫ్ p ప్లస్ q ఈక్వల్ 50% ఆఫ్ p మైనస్ q, దెన్ p ఈస్ట్ q ఎంత? ఓకే, ఇది క్వశ్చన్. చూడండి, ఇది చేయడానికి ఏం లేదు ఫ్రెండ్స్, క్యాలిక్యులేషన్ ఏం చేయాల్సిన అవసరం లేదు, మీరు ఇలానే చేసేవచ్చు. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్లో ఈక్వల్ ఇచ్చేటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్లో మొత్తం పోతుంది. చూడండి ఫ్రెండ్స్, పర్సంటేజ్కి పోతుంది. ఓకే, 0కి పోతుంది. ఓకే, చూడండి, ఇక్కడ 2 మిగిలింది p ప్లస్ q, ఇక్కడ 5 మిగిలింది p మైనస్ q. ఓకే, 2p ఓకే ప్లస్ 2q. ఓకే, 5p మైనస్ 5q. ఓకే, చూడండి, ఇక్కడ -5q ఇటు వస్తే ప్లస్ అవుతుంది, ప్లస్ 2p అటు వెళ్తే మైనస్ అవుతుంది. ఓకే, చూడండి, 5p కదా, 5p మైనస్ 2p. ఓకే, 2q ప్లస్ 5q. ఓకే, చూడండి, 7q ఈక్వల్ 3p. ఓకే, చూడండి, ఇలాంటప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్,
P/Q యాక్చువల్గా P విలువ 7 అవుతుంది, Q విలువ 3 అవుతుంది. ఓకే, ఇలా P/Q చేసేవచ్చు. P/Q P విలువ ఎంత అవుతుంది? 3 అవ్వదు, 7 అవుతుంది, ఆపోజిట్ అవుతుంది. Q విలువ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఓకే, ఇలా చేయొచ్చు. లేదు చూడండి, ఇక్కడ లేదు అంటే 7Q ఈక్వల్ 3P. చూడండి, P/Q వేసుకోండి. P/Q అడిగింది P/Qనే కదా. P/Q చూడండి, P/Q ఎంత అయింది? P/Q అంటే 7/3. ఏం లేదు, P/Q P ఎక్కడే ఉంచాము, Qని ఇక్కడ గుణిస్తుంది కాబట్టి మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు వస్తే భాగిస్తుంది. సో P ఇటు తీసుకొచ్చాం, P/Q 3 ఆల్రెడీ ఉంది. సో 3 గుణిస్తుంది, ఇటు వెళ్తే మైనస్ అవుతుంది, అంటే బై అవుతుంది. ఓకే, సో 7/3. ఓకే, అర్థమైంది కదా. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. If 15% of A plus B equal 25% of A minus B, then A is to B ఎంత? ఓకే చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా సేమ్. 15% పోతుందా? ఓకే, 5 3 జా 5 5 జా. ఓకే చూడండి, 3A ఇక్కడ ఏం మిగిలింది? 3A 3B. ఓకే, 5A మైనస్ 5B. ఓకే చూడండి, 3A ప్లస్ అవుతుంది, అటు వెళ్తే మైనస్ అవుతుంది. 5B మైనస్ అవుతుంది, ఇటు వస్తే ప్లస్ అవుతుంది. సో 8B ఈక్వల్ 2A. ఓకే చూడండి, 2 1 జా 2 4 జా 4B ఈక్వల్ 1A. సో A విలువ 4 అవుతుంది, B విలువ 1 అవుతుంది. సో A is to B is equal 4 is to 1. ఓకే చూడండి, ఇక్కడ మీకు అర్థమైంది కదా, సింపులే ఇది. 3A plus 3B ఈక్వల్ 5A మైనస్ 5B. ఓకే, 5B ఇటు వస్తే ప్లస్ 5B మైనస్ 5B ఇటు వస్తే ప్లస్ 5B అవుతుంది. సో 3B ప్లస్ 5B 8B. ఓకే, 3A అటు వెళ్తే మైనస్ అవుతుంది. 5A మైనస్ 3A 2A. ఓకే, 8B అంటే 2 1 జా 2 4 జా. ఓకే, 4B ఈక్వల్ టు 1A. A is to B is equal to 4 is to 1. ఓకే చూడండి, ఇక్కడ కొన్నిసార్లు అడగొచ్చు ఏమని, A అనేది ఓకే A అనేది B కన్నా ఎంత పర్సెంటేజ్ ఎక్కువ? ఓకే, A అనేది B కన్నా ఎంత పర్సెంటేజ్ ఎక్కువ? చూడండి, ఎంత పర్సెంటేజ్ ఎక్కువ? యాక్చువల్గా ఎంత ఎక్కువ? 3 ఎక్కువ. ఓకే, దేనిపైన ఎక్కువ? A అనేది B పైన ఎక్కువ. దేనిపైన ఎక్కువ? 1 పైన ఎక్కువ, ప్లస్ 3. దేనిపైన ఎక్కువ? 1 పైన ఎక్కువ. 100 మీద ఎంత? ఆన్సర్ వచ్చి 300%. ఓకే, ఇలా కూడా అడగవచ్చు. ఓకే, లేదు ఏ అనేది ఎంత పర్సెంటేజ్ బీకి? ఓకే ఓకే చూడండి, ఇవి ఇలా నెక్స్ట్ ఇలా కూడా అడగవచ్చు ఏమని, బి అనేది ఏ కన్నా ఎంత తక్కువ అని. ఓకే చూడండి, ఎంత తక్కువ? ప్లస్ అనేది తక్కువ మైనస్ అయిపోతుందా? ఎంత తక్కువ? బి అనేది ఏ కన్నా మైనస్ 3 తక్కువ. ఎంత తక్కువ? 3 తక్కువ. దేనిపైన తక్కువ? 4 పైన తక్కువ. ఓకే, 100 పైన ఎంత? 4 1 జా 4 25 జా ఈజ్ ఈక్వల్ 75%. ఓకే, ఎంత పర్సెంటేజ్ తక్కువ? 75% తక్కువ. చూడండి, తక్కువ ఎక్కువ ఈ క్వశ్చన్ ఏమడిగారు అనేది ఇంపార్టెంట్. ఓకే చూడండి, చిన్న కాన్సెప్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే చూడండి, ABC. ఓకే, ఏ విలువ 100 అనుకోండి. ఓకే, బి విలువ 125 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సి విలువ 150 అనుకోండి. ఓకే చూడండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకే, ఏ విలువ తెలుసు 100, బి విలువ తెలుసు 125, సి విలువ తెలుసు 150. ఓకే, అయితే చూడండి, ఇలాంటప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ దీనిపైన చాలా క్వశ్చన్స్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే, ఇలాంటప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, దీనిపైన చాలా క్వశ్చన్స్ అవుతాయి. ఏమవుతాయి చూడండి, ఏ అనేది బి కన్నా ఎంత తక్కువ? A is to B అడిగాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ A is to B అడిగాడు అనుకోండి. 100 is to 125, 25 4 జా అలానే వేసేయండి. ఎందుకు? 100 is to 125. ఓకే, కొన్నిసార్లు A is to C అడిగాడు అనుకోండి. A is to C అడిగాడు అనుకోండి. 100 is to 150. ఓకే, ఇది A, ఇది B. ఓకే,
లేదు B/C అడిగాడు అనుకోండి 125 150 ఇది B/C. ఓకే చూడండి ఏదైనా అడగచ్చు. A/B 125 A/B అడిగాడు అనుకోండి 100:125. ఓకే A/C అనుకోండి 100:150. ఓకే B/C అనుకోండి 125:150. ఓకే చూడండి ఇక్కడ రేషియో అడిగితే ఓకే ఇంతవరకు ఓకే, కానీ పర్సంటేజ్ అడిగాడు అనుకోండి అంటే దేనిపైన ఏ పైన B ఎంత ఎక్కువ ఎంత శాతం ఎక్కువ, ఓకే B పైన B కన్నా C ఎంత శాతం తక్కువ, ఇలాంటి పర్సంటేజ్ అడిగాడు అనుకోండి చూడండి చేసే పద్ధతి చూడండి. ఏ అనేది B కన్నా ఎంత తక్కువ, ఇది తక్కువ ఎక్కువ 125 కన్నా 100 తక్కువ ఎక్కువ చెప్పండి, తక్కువేనా? ఎంత తక్కువ 25 తక్కువ. ఓకే దేనిపైన తక్కువ 125% తక్కువ, 125 పైన తక్కువ 100 పైన అంత. పర్సంటేజ్ కావాలంటే ఆల్వేజ్ ఇంటూ 100. ఓకే 25 1 జా 25 5 జా, ఓకే 5 1 జా 5 20 జా, ఎంత పర్సంటేజ్ తక్కువ 20% తక్కువ. ఓకే మీరు ఎలానే ఉంచవచ్చు లేదా రేషియోని మామూలుగా కూడా చేంజ్ చేసుకోవచ్చు. 25 4 జా 25 5 జా 4:5 ఎంత తక్కువ 1 తక్కువ, దేనిపైన తక్కువ 5 పైన తక్కువ. ఓకే 1 తక్కువ 5 పైన తక్కువ 100 పైన అంత. 5 1 జా 5 20 జా. ఓకే చూడండి లేదు B అనేది ఏ కన్నా ఎంత ఎక్కువ. చూడండి ఇప్పుడు ఏ అనేది B కన్నా ఎంత తక్కువ అంటే B కన్నా ఎంత తక్కువ, ఏ అనేది 100 B అనేది 125, ఎంత తక్కువ 25 తక్కువ. పర్సంటేజ్ అనుకోండి అనుకోండి ఇంటూ మల్టిప్లై 25 తక్కువ 125 తక్కువ, దేనిపైన తక్కువ 125 పైన తక్కువ, సో 100 పైన అంత. ఇది పర్సంటేజ్. ఓకే లేదు వేరేలా అడగొచ్చు దీన్ని. ఏ అనేది B కన్నా ఎంత తక్కువ అయితే ఓకే, B అనేది ఏ కన్నా ఎంత ఎక్కువ. చూడండి B అనేది ఏ కన్నా ఎంత ఎక్కువ 25 ఎక్కువేనా. ఓకే 25 ఎక్కువ, దేనిపైన ఎక్కువ 125 పైన ఎక్కువ 100 పైన ఎక్కువ, 100 పైన ఎక్కువే కదా ప్లస్ 25 100 పైన ఎక్కువే కదా, సో 100 ఇంటూ 100 ఆన్సర్ 25%. లేదు 100 పైన ఎంత ఎక్కువైందో అదే పర్సంటేజ్. చూడండి 100 ఇది 100 ఇతనికి 100 వస్తే ఇతనికి 125 వచ్చాయి, 100కి ఎంత పర్సంటేజ్ ఎక్కువ వచ్చాయి 125% ఎక్కువ వచ్చినట్టు అలా చేసేవచ్చు. లేదు అంటే యాక్చువల్గా అంటే ప్లస్ 25 దేనిపైన ఎక్కువ 100 పైన ఎక్కువ, ఎంత ఎక్కువ 25 ఎక్కువ, సో 25 ఎక్కువ 100 పై, సో 100 మీద ఎంత పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100. ఓకే సో 25% అలా చేయొచ్చు. చూడండి ఇక్కడ కూడా సేమ్ చూడండి ఏ అనేది C కన్నా ఎంత తక్కువ. ఓకే ఏ అనేది C కన్నా ఎంత తక్కువ చాలా ఇంపార్టెంట్ ఇది కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఓకే ఈ కాన్సెప్ట్ మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఓన్లీ పర్సంటేజ్ అనే కాదు, మీరు ఎక్కడ చేసినా సరే మ్యాథ్స్లో ఎక్కడ వెళ్ళినా సరే ఈ కాన్సెప్ట్ మీకు యూజ్ అవుతుంది. ఈ దీన్ని అర్థం చేసుకుంటే మీకు పర్సంటేజ్ చాలా ఈజీ అయిపోతుంది. ఓకే అసలు ఎక్కువ తక్కువ పైన క్వశ్చన్స్ మీకు కన్ఫ్యూజ్ చేస్తాడు. ఓకే కొన్నిసార్లు ఏ పైన ఏ అనేది B కన్నా ఎంత తక్కువ, లేదంటే B అని మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎప్పుడు ప్లస్ అడుగుతాడా అనుకోకండి, కొన్నిసార్లు మైనస్ కూడా అడుగుతాడు. ఓకే చూడండి ఏ అనేది 100 C అనేది 150. ఓకే చూడండి ఏంటి క్వశ్చన్ ఏంటి, ఏ అనేది C కన్నా ఎంత తక్కువ. ఓకే ఎంత తక్కువ సో ఆన్సర్ చూడండి చేసే పద్ధతి ఏంటి, ఎంత తక్కువ 50 తక్కువ. ఓకే దేనిపైన తక్కువ 150 పైన, ఇదే మెయిన్ ఇంపార్టెంట్. దేనిపైన తక్కువ 150 పైన తక్కువ, 100 పై తక్కువ కాదు, 100 పై తక్కువ కాదు 150 పై తక్కువ, సో 100 పైన అంత. 51 జా 53 జా. చూడండి 100/3 100/3 అంటే తెలుసు కదా 33 అండ్ 1/3%. ఓకే దీనికి రిలేటెడ్గా వేరే గుర్తుపెట్టుకోమని చెప్పాను ఏంటి 66 అండ్ 2/3%. ఓకే దీని వాల్యూ ఎంత అవుతుంది 1/3, దీని వాల్యూ ఎంత అవుతుంది 2/3 అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే చూడండి ఇంకా ఇక్కడ సేమ్ క్వశ్చన్ వేరేలా అడగవచ్చు ఏంటి 100 అనేది చూడండి
చూడండి సేమ్ క్వశ్చన్ని వేరేలా అడగొచ్చు. ఎలా అడగొచ్చు? ఇక్కడ ఎంత తక్కువ అడిగాడు కదా, ఎంత ఎక్కువ అని కూడా అడగొచ్చు. చూడండి సి అనేది ఏ కన్నా ఎంత పర్సంటేజ్ ఎక్కువ. ఓకే, ఎంత ఎక్కువ అనేది 50 ఎక్కువ, ఎంత పర్సంటేజ్ ఎక్కువ. ఓకే, 100 పైన ఏదైతే ఎక్కువ ఉందో అదే కదా పర్సంటేజ్. ఎంత పర్సంటేజ్ ఎక్కువ? 50% ఎక్కువే కదా. సో 100 పైన ఎంత ఎక్కువ ఉందో అదే పర్సంటేజ్. సో 100 పైన ఎక్కువ. సో 100 పైన ఎంత ఎక్కువ? 50 ఎక్కువ. సో 100 పైన ఏదవుతుందో అదే పర్సంటేజ్. ఓకే, 100 పైన ఏదవుతుందో అదే పర్సంటేజ్. సో 50 ఎక్కువ. సో ఎంత ఎక్కువ? 50 ఎక్కువ. యాక్చువల్గా ఏంట ఇక్కడ 100 లేదు, ఫర్ ఎగ్జాంపుల్ 90 ఉంది. ఎంత ఎక్కువ? 60 ఎక్కువ. 60 ఎక్కువ. సో 60 ఎక్కువ దేనిపైన ఎక్కువ? 90 పైన ఎక్కువ. 100 పైన ఎంత? ఓకే, ఇది చేసే పద్ధతి. ఓకే, అర్థమైంది కదా. చూడండి సేమ్ అలానే బిసి, సేమ్ అలానే సేమ్ కాన్సెప్ట్. బి అనేది సి కన్నా ఎంత తక్కువ? బి అనేది సి కన్నా ఎంత తక్కువ? ఎంత తక్కువ? 25 తక్కువ. దేనిపైన తక్కువ? 150 పైన తక్కువ. 100 పైన ఎంత? 25 1 జా 25 6 జా. ఓకే, 100/6, 50/3. ఓకే, 16 and 2/3%. ఓకే, 50/3 and 16 and 2/3%. మీకు ఇవి తెలిసి ఉండాలి. ఓకే, మీరు చేస్తూ ఆటోమేటిక్గా మీకు గుర్తుండిపోతుంది. మామూలుగా అంటే కొంచెం మీరు ज़्यादा ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఓకే ఓకే, ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. చూడండి కొన్నిసార్లు A:B:C ఈ 3 విలువలు మనకు తెలుసు. ఓకే, ఈ 3 విలువలు మనకు తెలుసు. కొన్నిసార్లు అడుగుతాడు ఏ అనేది బి కన్నా ఎంత ఎక్కువ, ఏ అనేది బి కన్నా ఎంత తక్కువ. 25 తక్కువ. ఓకే, -25 తక్కువ. బి అనేది ఏ కన్నా ఎంత ఎక్కువ? 25 ప్లస్ ఎక్కువ. ఓకే, సి అనేది బి కన్నా ఎంత ఎక్కువ? 25 ఎక్కువ. బి అనేది సి కన్నా ఎంత తక్కువ? 25 తక్కువ. ఓకే ఓకే, అర్థమైంది కదా, కాన్సెప్ట్ అర్థమైంది కదా. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇదే. ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 51% ఆఫ్ ఏ నెంబర్ ఈస్ 714, దెన్ 25% ఆఫ్ ఏ నెంబర్ ఎంత? చూడండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మోడలే. 51% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 714. దీన్ని ఈజీగా చేయొచ్చు. నెంబర్ని ఎక్స్ అనుకోండి, లేదంటే లెట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి. ఓకే, లెట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి. ఓకే, 51% ఆఫ్ ఏ నెంబర్ అంటే 51% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 714. ఓకే, పోతే అది ఎక్స్ విలువ వస్తుంది, నెంబర్ వచ్చేస్తుంది. అప్పుడు 25% ఆఫ్ నెంబర్ కనుక్కోవచ్చు. ఇలా చేయొచ్చు. ఓకే, లేదు చూడండి ఇలా చేయొచ్చు. లేదు అంటే ఈజీ మెథడ్ చూడండి. 51% ఆఫ్ నెంబర్ ఈక్వల్ టు 714. ఓకే, అంటే 51% ఆఫ్ ఏ నెంబర్ 714. ఓకే, 51% విలువ 714. ఓకే, చూడండి ఎంత పోతుంది? 17 3 జా. ఓకే, 17 4 జా 68, 17 2 జా 3 1 జా 3 14 జా. ఓకే, 3 14 జా. ఓకే, చూడండి దెన్ 1% విలువ 14 వచ్చింది. ఓకే, 100% విలువ ఎంత? ఇప్పుడు కూడా నెంబర్ ఎంత అవుతుంది? 100% అవుతుందా? సో 100% విలువ ఎంత? 1400. ఓకే, నెంబర్ తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఏమడిగాడు? 25% ఆఫ్ ఏ నెంబర్ అడిగాడు. చూడండి 50% ఆఫ్ ఏ నెంబర్ ఎంత? 100% నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1400. 50% అవుతుంది, దీనికి సగము 700. ఓకే, దానికి 25% దాంట్లో సగము 350. ఇలా చేయొచ్చు. లేదు అంటే 1400 25% ఆఫ్ నెంబర్ చేసేయండి బై 1400/100. 0 0 25 into 14 350. 25 4 is 100. ఓకే, 100 10 25 1 is 25 plus 10 35. ఓకే, చూడండి ఏం లేదు. 51% ఆఫ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ 714. ఓకే, ఇలా చేయొచ్చు. లెట్ ఎక్స్ విలువ చూడండి సేమ్ ఇది కూడా ఎక్స్ విలువ లెట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ అనుకోండి. సేమ్ 51 17 3 జా 17 4 జా 17 2 జా 3 1 జా 3 14 జా. ఓకే, దెన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 100 భాగిస్తుంది, అటు వెళ్తే గుణిస్తుంది. సో నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1400. దెన్ 25% ఆఫ్ ఏ నెంబర్ ఇంటూ 25% ఆఫ్ ఏ నెంబర్. 25 1 జా 25 4 జా అలా 0 0 తీసేయండి. 25 4 జా 100 10 25 1 జా 25 ప్లస్ 10 35.
ఓకే, ఇలా చేయొచ్చు, ఇలానో చేయొచ్చు. ఇది ఈజీ మెథడ్. 51% విలువ 714. ఓకే, దెన్ 1% 14, 100% 1400, దెన్ 25% చూడండి 1400 వచ్చిన తర్వాత ఈజీ అనమాట. ఇది ఇలా చేయడానికి ఈజీ. చూడండి నెంబర్ యాక్చువల్గా 1400 వచ్చింది. ఓకే, నెంబర్ యాక్చువల్గా 1400 వచ్చింది. అప్పుడు ఎంత పర్సెంటేజ్ నెంబర్ ఈక్వల్ టు 1400 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ వాడు 10% అడిగాడు అనుకోండి, 10% ఏమవుతుంది? 14 అవుతుంది. ఓకే, 20% అడిగాడు అనుకోండి, 10% 14 అయినప్పుడు 20% ఏమవుతుంది? 28 అవుతుంది. మీరు మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. దీని 50% ఏం అడిగాడు? యాక్చువల్గా 25% అడిగాడు. సో దీనికి 25% ఎంత? 1/4. ఓకే, 25% ఎంత? n/4. దీన్ని బై 4 చేయండి, అంతే కదా, బై 4 చేయండి. ఓకే, బై 4 చేస్తే 4 3 జా 12, 200 ఉంది, 2 4 5 జా 20, 0. ఓకే, చూడండి క్వశ్చన్ చూడండి. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 92% ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్, 480 స్టూడెంట్స్ ఫెయిల్డ్, దెన్ టోటల్ స్టూడెంట్స్. ఓకే, మొత్తం స్టూడెంట్స్ ఎగ్జామ్ని ఎంతమంది రాస్తారు అనేది క్వశ్చన్. చూడండి దీనికి చేయడానికి ఏం లేదండి, 92% ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్. ఓకే, ఫెయిల్డ్ ఎంతమంది అయ్యారు? 480 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు. సో 92% టోటల్ 100% వేసుకోండి. ఓకే, టోటల్ 100%. ఓకే, దాంట్లో 92% పాస్ అయ్యారు ఎగ్జామ్లో. ఓకే, టోటల్ 100% అయినప్పుడు 92% స్టూడెంట్స్ పాస్ అయ్యారు. సో ఎంతమంది ఫెయిల్ అయ్యారు? 8% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారా? ఓకే, చూడండి మొత్తం 100 మంది స్టూడెంట్స్. ఓకే, 100 మంది స్టూడెంట్స్లో 92 మంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు. ఫెయిల్ ఎంత అయ్యారు? 8% అయినట్టేనా? ఓకే, సో 92% ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్, 8% ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్. ఓకే, సో 480 స్టూడెంట్స్ ఫెయిల్డ్. సో 480 విలువ ఏమవుతుంది? 8% అవుతుందా? 8% ఈక్వల్ టు 480నా? ఓకే, ఓకేనా? మనకు కావాల్సింది ఎంత? మొత్తం స్టూడెంట్స్ 100% కావాలా? ఓకే, చూడండి 8% 480 అయినప్పుడు 100% ఎంత? చూడండి 8 1 జా 8 6 జా. ఓకే, 100% కావాలా? ఇంటూ 100 ఇంటూ 100, 6000 స్టూడెంట్స్. మళ్ళీ చెప్తాను చూడండి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకే, చూడండి ఇన్ అన్ ఎగ్జామినేషన్ 92% ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్డ్. ఓకే, 480 స్టూడెంట్స్ ఫెయిల్డ్, దెన్ టోటల్ స్టూడెంట్స్. ఓకే, ఎంతమంది ఎగ్జామ్ని రాశారు అది క్వశ్చన్. ఓకే, చూడండి టోటల్ యాక్చువల్గా ఎంత? 100%. యాక్చువల్గా ఎంత? 100%. దాంట్లో 92% పాస్ అయిపోయారు. ఇంకెంతమంది ఫెయిల్ అయినట్టు? 8 మంది. అంతే, 92 మెంబర్స్ పాస్ అయ్యారు అంటే 8 మెంబర్స్ ఫెయిల్ అయినట్టునా? సో 8% అనేది ఫెయిల్డ్. సో యాక్చువల్గా 8% కాదు, అది ఎంతది? 480 మెంబర్స్. ఓకే, 8% విలువ ఎంత ఇచ్చాడు? 480 మెంబర్స్ ఇచ్చాడు. ఓకే, దెన్ 8% 480 అయినప్పుడు 100% విలువ ఎంత? ఇది క్వశ్చన్. చూడండి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చూడండి ఇన్ ఎగ్జామినేషన్ 92% ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్. ఓకే, 480 స్టూడెంట్స్ ఫెయిల్డ్. క్లియర్గా తెలిసిపోతుంది. చూడండి 92% స్టూడెంట్స్ పాస్డ్. ఓకే, మొత్తం ఇంకెంతమంది ఉన్నారు? 8%. టోటల్ ఎంత? 100 మెంబర్స్. 100% కదా, 100%లో 92% పాస్ అయిపోయారు. ఇంకా 8% ఫెయిల్ అయినట్టేనా? సో 8% విలువ యాక్చువల్గా 480 ఇచ్చాడు. సో 8% ఈక్వల్ టు 480. ఓకే, మనకు కావాల్సింది ఏంటి? టోటల్ స్టూడెంట్స్ ఎంత? 100%. సో 8% 480 అయినప్పుడు 100% ఎంత? 8% ఈక్వల్ టు 8 1 జా 8 6 జా. ఓకే, 6000. ఓకే, 100% 6000. అర్థమైంది కదా? ఓకే, చూడండి నెక్స్ట్ కొంచెం చూడండి. ఇఫ్ 24 క్యారెట్ గోల్డ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి 100% ప్యూర్ గోల్డ్, దెన్ పర్సంటేజ్ ఆఫ్ ప్యూర్ గోల్డ్ ఇన్ 22 క్యారెట్ గోల్డ్. ఓకే, చూడండి 22 క్యారెట్ గోల్డ్లో ఎంత పర్సంటేజ్ అంటే గోల్డ్ ఉంది? ఓకే, 22 క్యారెట్ గోల్డ్లో ఎంత పర్సెంటేజ్ అనేది ప్యూర్ గోల్డ్ ఉంది? ఓకే, 24 క్యారెట్ గోల్డ్ అనేది 100% ప్యూర్ గోల్డేనా? ఓకే, సో 22 క్యారెట్ గోల్డ్ అనేది 24 పైన 100% ప్యూర్ గోల్డేనా ఇది? సో 100% ఇంటూ 100. అర్థమైందా? 22 అనేది 24లో ఎంత పర్సెంటేజ్? ఓకే, చూడండి 2 11 జా 2 12 జా. ఓకే, 4 3 జా 425 జా. ఓకే, చూడండి 25 ఇంటూ 11, 25 1 జా 25, 2 25 1 జా 25, 27 బై 3.
ఓకే ఎంత పర్సెంటేజ్ చూడండి 3 9 జా ఓకే 3 1 జా ఓకే 2/3%. ఓకే ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే ఎగ్జామ్లో ఆల్మోస్ట్ చాలా ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు. సో చూడండి 24 క్యారెట్ గోల్డ్ అనేది 100% ప్యూర్ గోల్డ్. దెన్ పర్సంటేజ్ ఆఫ్ ప్యూర్ గోల్డ్ ఇన్ 22 క్యారెట్ గోల్డ్. 22 క్యారెట్ గోల్డ్లో ఎంత పర్సంటేజ్ ప్యూర్ గోల్డ్ ఉంది అది క్వశ్చన్. ఓకే 24 క్యారెట్ 100% అయినప్పుడు 22లో ఎంత ఉందండి 91 and 2/3%. ఓకే ఎందుకంటే 24ని 100% ప్యూర్ గోల్డ్గా కన్సిడర్ చేశాడు. ఓకే దెన్ 22లో ఎంత ఉంది 91 and 2/3%. ఓకే 22/24 100 పైన అంత. ఓకే 22 అనేది 24లోన 24లోన ఎంత పర్సంటేజ్? ఓకే 22 అనేది 22 క్యారెట్ గోల్డ్ 24లోన ఎంత పర్సంటేజ్ అంటే క్వశ్చన్ చూడండి. ఏ నెంబర్ ఇంక్రీజ్డ్ బై 22% గివ్స్ 98 యాజ్ రిజల్ట్. దెన్ నెంబర్ ఎంత? ఓకే ఒక నెంబర్ అనేది 22% పెరిగిపోయింది. పెరిగిపోవడం వల్ల దాని నెంబర్ యాక్చువల్గా ఎంతో కొంత నెంబర్ ఉంటాయి, ఇప్పుడు 98 అయింది. సో యాక్చువల్గా నెంబర్ ఎంత? ఓకే చూడండి దీన్ని చేయడానికి వెరీ ఈజీ మెథడ్ 22% కదా. ఫస్ట్ పర్సంటేజ్లో ఇచ్చిన పర్సంటేజ్ని రాసుకోండి. 22% కదా. ఫస్ట్ పర్సంటేజ్ని చేంజ్ చేసేయాలి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏమైనా ఉంది అంటే ఇచ్చిన పర్సంటేజ్ని మనం చేంజ్ చేసేయాలి. 22 44 45/200 అంతే కదా. చూడండి 22 into 2 44 + 1 45/2. ఓకే 100% పోతే by 100. ఓకే 45/200. ఓకే చూడండి 5 9 జా 5 4 జా ఓకే 40 9/40. ఓకే చూడండి ఇక్కడ మీరు తెలుసుకుంది ఏంటి? యాక్చువల్ నెంబర్ ఏమి అడిగాడు? దెన్ నెంబర్ ఎంత? నెంబర్ ఎంత అడిగాడు? నెంబర్ ఎంత? ఫస్ట్ చూడండి 22% అనేది పెరిగింది. ఓకే సో యాక్చువల్గా నెంబర్ అనేది 40. ఓకే ఇప్పుడు 22% అనేది పెరిగిపోయింది. సో ఎంత పెరిగింది? 9 పెరిగింది. సో ఇప్పుడు నెంబర్ ఎంత పెరిగింది? 49 అయింది. ఇప్పుడు యాక్చువల్గా 40 ఉంటుంది, 22% అనేది పెరిగింది. ఓకే 22% అనేది పెరిగింది. సో 22% ఎంత 40లో? 9. సో 40 ఉంటుంది, ఇప్పుడు ఎంత అయింది? 49 అయింది. సో యాక్చువల్ నెంబర్ ఎంత? 40. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. చూడండి ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కాన్సెప్ట్ ఇక్కడ చెప్తాను చూడండి. 25% ఉంది. 25% ఎంత యాక్చువల్గా? 1/4 అంతేనా? చూడండి 25% అనేది యాక్చువల్గా ఎంత చేంజ్ చేస్తే 1/4. 1 అనేది ఏంటి? 4 యొక్క 25% అనేది 1. ఓకే లేదు మామూలుగా చేయండి. 25% ఎంత? 25/100. ఓకే ఈ 25 అనేది ఏంటి? 25 100లో 25. ఓకే 25% ఎంత? 25/100. ఈ 25 విలువ యాక్చువల్గా ఏంటి? 100లో 25% విలువ ఈ 25. ఓకే సో 25% అంటే ఎంత? 1/4. ఈ 1 అనేది ఏంటి అసలు? 4లో 25% ఈ 1. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 50% అంటే 50/100. ఓకే 50/100. ఓకే 50/100. సో ఈ 50 అనేది ఏంటి? ఈ 100లో 50% 50. ఓకే ఈ 100లో 50% 50. ఓకే 50% అంటే 1/2. ఫర్ ఎగ్జాంపుల్ 1/2. ఈ 1 అనేది ఏంటి? 2లో సగము. 50% సగమే కదా. 2లో సగమే ఈ 1. ఓకే 1 ఎలా వచ్చింది? 2లో సగమే 1. నెంబర్ యాక్చువల్ నెంబర్ ఎప్పుడు కూడా హారం అవుతుంది. యాక్చువల్ నెంబరు హారం అవుతుంది. ఓకే యాక్చువల్ నెంబరు హారం అవుతుంది. యాక్చువల్ నెంబరు 4. ఇది యాక్చువల్ నెంబరు. దీని 25% అనేది పెరిగిపోయింది. ఇప్పుడు ఎంత పెరిగింది చూడండి. ఇప్పుడు యాక్చువల్గా నెంబర్ అనేది 100. ఓకే 25% అనేది పెరిగింది. సో నెంబర్ ఎంత అయింది? ఇప్పుడు 125 అయింది. యాక్చువల్ నెంబర్ ఎంత? 100. ఇప్పుడు ఎంత పెరిగింది? 25% పెరిగింది. సో ఇప్పుడు నెంబర్ ఎంత? 125. ఓకే మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్. చూడండి 25% ఎంత? 1/4. యాక్చువల్గా నెంబర్ ఎంత? 4. ఇప్పుడు 25% పెరిగింది. ఇప్పుడు నెంబర్ ఎంత ఉంది? 5 అవుతుంది. ఓకే ఫస్ట్ నెంబర్ 4. ఇప్పుడు 25% పెరిగింది. 1 పెరిగింది. ఎంత పెరిగింది? 25% ఎంత? 1 పెరిగింది. సో +1 5 అవుతుంది.
ఓకే, కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా. చూడండి ఇక్కడ మీరు కొంచెం కాన్సెప్ట్ మీరు క్లియర్ చేసుకోవాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ క్లియర్ అయితే మీకు పర్సంటేజ్ ఈజీ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 40% ఉంది. ఓకే, 40% ఎంత? యాక్చువల్గా 2/5. ఓకే చూడండి 2/5 అంటే మీకు తెలుసు కదా, 20% 1/5, 40% 2/5. లేదు అంటే 40/100. ఓకే 0 2 2 2 5 లేదు 22 25. ఓకే 2/5. ఓకే చూడండి యాక్చువల్ నెంబర్ ఇప్పుడు కూడా 5 అవుతుంది. ఓకే యాక్చువల్ నెంబర్ ఎంత? 5లో 40% విలువే 2. ఓకే చూడండి ఇప్పుడు యాక్చువల్ నెంబరు 5, ఇప్పుడు 40% ఇంక్రీజ్ అయిపోయింది. ఓకే 40% అనేది పెరిగిపోయింది. ఎంత ఇప్పుడు ఎంత? 45లో 40% ఎంత? 2. సో 5 ఇప్పుడు యాక్చువల్ నెంబర్ 5, ఇప్పుడు 2 పెరిగింది. యాక్చువల్ నెంబర్ ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నెంబర్ ఏమవుతుంది? 7 అవుతుంది. ఓకే చూడండి సేమ్ కాన్సెప్ట్. 40% నెంబరు 40% అంటే 2/5. ఓకే యాక్చువల్ నెంబర్ ఎంత? 5. ఓకే ఇప్పుడు 40% తగ్గింది. ఓకే డిక్రీజ్ అయింది. సో యాక్చువల్ నెంబర్ 5. ఓకే 2 అనేది అంటే 40% అనేది తగ్గింది. సో 2 తగ్గింది. సో ఆన్సర్ యాక్చువల్గా ఇప్పుడు ఎంత అవుతుంది నెంబరు? ఇప్పుడు యాక్చువల్ నెంబర్ ఫస్ట్ ఎంత? 5, ఇప్పుడు ఎంత? 3. ఎందుకు? 40% తగ్గింది. యాక్చువల్గా 40% అయితే 5లో ఎంత? 2. 5లో 40% ఈ 2. ఓకే 2 ఎక్కడి నుంచో రాలేదు. ఈ 5లో 40% ఈ 2. ఓకే 5లో 40% 2. ఓకే లేదు చూడండి మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే చూడండి నెంబర్ అనేది 100. ఓకే నెంబర్ అనేది 20% పెరిగింది. ఇప్పుడు నెంబర్ ఎంత? 120. నెంబర్ అనేది 100. ఓకే 20% తగ్గింది. ఇప్పుడు నెంబర్ ఎంత? 8. ఇది -20, ఇది +20. ఓకే +20% 100. ఓకే ఇది చూడండి ఇది నెంబర్. ఓకే ఇది నెంబర్. ఓకే ఇప్పుడు 20% పెరిగింది. సో ఇప్పుడు నెంబర్ ఎంత? 120. 20% తగ్గింది. ఇప్పుడు నెంబర్ ఎంత? 80. ఓకే యాక్చువల్ నెంబర్ ఎంత? 100. ఇప్పుడు కూడా యాక్చువల్ నెంబరు 100. ఓకే ఇది పెరిగిన తర్వాత చేంజెస్. ఇప్పుడు 20% పెరిగిన తర్వాత 120 అయింది. 20% తగ్గిన తర్వాత 80 అయింది. కానీ యాక్చువల్ నెంబర్ ఎంత? 100. ఓకే యాక్చువల్ నెంబర్ ఎప్పుడు కూడా హారమే. ఓకే మీ కాన్సెప్ట్ అర్థమైంది కదా. 22% అనేది పెరిగింది. సో యాక్చువల్గా 22% చేంజ్ చేసుకోండి. లేదు అంటే మామూలు కూడా చేయొచ్చు. 22% 100 వేసుకోండి. 22% పెరుగుతుంది. సో అలాగే చేసుకోవచ్చు. చూడండి మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా. చూడండి 22% ఆఫ్ అనే నెంబర్ 22% అనేది పెరిగింది. సో 23% చేంజ్ చేసుకోండి. ఫస్ట్ 22% 45/200. ఓకే 9/40. యాక్చువల్ నెంబర్ ఎంత? ఇప్పుడు కూడా హారం యాక్చువల్ నెంబర్. ఓకే 25% అంటే 25% 25/100. ఓకే యాక్చువల్ నెంబర్ ఎంత? 100. ఓకే ఇప్పుడు 25% పెరిగింది. సో 25 పెరిగింది. ఇప్పుడు ఎంత అయింది? 125 అయింది. ఓకే ఫస్ట్ 100 ఉంటుంది. ఇప్పుడు 25% పెరిగింది. సో 125 అయింది. ఓకే సో అలానే ఇక్కడ 40 అనేది 22.5% పెరిగింది. సో ఇప్పుడు ఎంత అయింది? 9 పెరిగింది. సో 49 అయింది. ఓకే అర్థమైంది కదా. చూడండి ఏ నెంబర్ ఇంక్రీజ్డ్ బై 22% గివ్స్ 98 యాజ్ రిజల్ట్. ఓకే దెన్ నెంబర్ ఓకే గివ్స్ 98 యాజ్ రిజల్ట్. 22% పెరిగిపోవడం వల్ల ఇప్పుడు నెంబర్ ఎంత అయింది? 92 అయింది. సో యాక్చువల్గా 40లో 9 పెరిగిపోవడం వల్ల యాక్చువల్గా ఎంత అయింది? ఇప్పుడు 49 అయింది. ఇది 49 కాదంట. యాక్చువల్గా ఎంత? 98. ఓకే చూడు 41 జా 42 జా 49 1 జా 49 2 జా. ఓకే 49 2 జా 98. సో నెంబర్ ఎంత అవుతుంది? 49 into 2 80.
చూడండి మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా, చూడండి కాన్సెప్ట్ అర్థమైంది కదా. చూడండి యాక్చువల్ నెంబర్ వచ్చి 40. ఓకే 22% పెరిగిపోవడం వల్ల నెంబర్ ఎంత అయింది, 9 పెరిగింది. ఇప్పుడు ఎంత అయింది నెంబరు, 49 అయింది. సో 49 విలువ ఏమి ఇచ్చాడు, 14. చూడండి 22% పెరిగిపోవడం వల్ల నెంబర్ ఎంత అయింది, ఇప్పుడు 98 అయింది. 49 కాదు 98 అయింది. ఓకే యాక్చువల్గా 98 అయింది. ఓకే సో 49 1 జా 49 2 జా. మనకి యాక్చువల్ నెంబర్ ఎంత, యాక్చువల్ నెంబర్ ఇప్పుడు కూడా హారం నెంబరే యాక్చువల్ నెంబర్. ఓకే యాక్చువల్ నెంబర్ కూడా హారంలో నెంబరే యాక్చువల్ నెంబర్. ఓకే 40 × 2 యాక్చువల్ నెంబర్ ఎంత, 80. ఓకే అర్థమైంది కదా కాన్సెప్ట్, అర్థమైంది కదా కాన్సెప్ట్. చూడండి ఈ నెంబర్ ఇంక్రీజ్ బై 22%. ఓకే 22% ఇంక్రీజ్ అవ్వడం వల్ల యాక్చువల్గా 40 ఉంటుంది, ఇప్పుడు 22% ఇంక్రీజ్ అయింది. సో 9 ఇంక్రీజ్ అయింది. సో 40 మీద 9 ఇంక్రీజ్, సో 49/40. సో యాక్చువల్గా 49 కాదు, దీని విలువ ఎంత, 98. సో 48 విలువ 98 అయినప్పుడు 48 విలువ 98 అయినప్పుడు 9 2. సో యాక్చువల్ నెంబర్ ఎంత, 80. పైన 2తో గుణించాం కాబట్టి కింద కూడా 2తో గుణించాలి. సో ఆన్సర్ వచ్చి 80. ఓకే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చిన్న కాన్సెప్ట్ చెప్తాను చూడండి. 25% ఉంది. 25% ఎంత, 25/100. ఓకే 25% ఎంత, 25/100. ఓకే లేదు 1/4 ఆర్ 1/4. ఓకే అర్థమైంది కదా. చూడండి యాక్చువల్గా ఈ 25 అనేది 100లో 25%. ఓకే ఈ 1 అనేది 4లో 25%. ఓకే చూడండి 30% ఉంది. 30/100. ఓకే ఈ 30 అనేది 100లో 30%. ఓకే దీని విలువ, దీంట్లో 30% విలువే ఇది. ఓకే 50% ఉంది. 1/2 50/100 1/2. ఓకే చూడండి యాక్చువల్గా ఈ 1 అనేది 2లో 50%. ఓకే 2లో 50% ఈ 1. ఓకే యాక్చువల్గా చూడండి ఇంకా ఇక్కడ 25% అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే 1/4 యాక్చువల్గా 25% అంటే 25% 25/100 1/4. 1/4గా చేసుకోవచ్చు లేదా అలానే చేసుకోవచ్చు. ఇలా చెప్తాను చూడండి. యాక్చువల్గా 25% ఎంత, 1/4. ఓకే ఫస్ట్ యాక్చువల్ నెంబర్ ఎంత, 4. ఎంత ఇంక్రీజ్ అయింది, 25. సో 1 ఇంక్రీజ్ అయింది, 4 ఉంటుంది, ఇప్పుడు 5 అయింది. సో 5/4. ఓకే లేదు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు 4 ఉంటుంది, ఇప్పుడు 25% పెరిగింది. సో ఫస్ట్ 4, ఇప్పుడు విలువ ఎంత, 5. ఓకే 25% తగ్గింది. యాక్చువల్గా 4 ఇప్పుడు 3. ఒకవేళ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఈ 4 ఇంక్రీజ్ అయింది 4 5 అవుతుంది. డిక్రీజ్ అయింది అనుకోండి 4 అనేది 3 అవుతుంది. ఒకటి పెరిగింది, ఇక్కడ 25% మైనస్ అయితే ఒకటి తగ్గుతుంది, 3 అవుతుంది. ఓకే 5/4 అవుతుంది, 3/4 అవుతుంది. ఇది కాన్సెప్ట్ మీకు అర్థం చేసుకోవాలి. ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ బిగ్ గార్డెన్ 60% ఆఫ్ టోటల్ ట్రీస్ కోకోనట్ ట్రీస్. ఓకే 60% మొత్తం ట్రీస్లో 60% అనేది మొత్తం ట్రీస్లో 60% అనేది కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. కోకోనట్ ట్రీస్లో 25% ఆఫ్ కోకోనట్ ట్రీస్లో మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. ఓకే 20% ఆఫ్ మ్యాంగో ట్రీస్ ఏమో యాపిల్ ట్రీస్. దెన్ టోటల్ ట్రీస్ ఎంత, మొత్తం యాక్చువల్ ట్రీస్ ఎన్ని. యాక్చువల్గా వాడు ఇచ్చిన నెంబర్ ఏంటి, యాపిల్ ట్రీస్ యొక్క నెంబర్ 1440 ఇచ్చాడు మనకు. 1440 అని యాపిల్ ట్రీస్ యొక్క వాల్యూ ఇచ్చాడు. సో మనం యాక్చువల్గా టోటల్ మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయి అనేది కనుక్కోవాలి. ఇది క్వశ్చన్. ఓకే ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా చేయడానికి మొత్తం ట్రీస్ 100 అనుకోండి. ఓకే మొత్తం ట్రీస్ 100 అనుకోండి. ఓకే దాంట్లో 60% అనేది కోకోనట్ ట్రీస్. ఓకే 60% అనేది కోకోనట్ ట్రీస్. ఓకే సో 100లో 60% 60. ఓకే దెన్ 60% కోకోనట్ ట్రీస్. ఓకే ఇవి కోకోనట్ ట్రీస్, ఇవి కోకోనట్ ట్రీస్. ఓకే కోకోనట్ ట్రీస్. ఓకే చూడండి 60% కోకోనట్ ట్రీస్. ఓకే 100లో 20% ఆఫ్ కోకోనట్ ట్రీస్ మ్యాంగో ట్రీస్. మ్యాంగో ట్రీస్ ఎంత,
25% ఆఫ్ 60. ఓకే 25% ఆఫ్ కోకోనట్ ట్రీస్. 25 60లో 25% ఎంత? 60లో 50% ఎంత? 60లో 50% ఎంత? 30 అనా? 60లో 50% ఎంత? 30. 25% ఎంత అవుతుంది? 15. ఓకే 15 ఏంటి? మ్యాంగో ట్రీస్. ఓకే 20% ఆఫ్ మ్యాంగో ట్రీస్ యాపిల్ ట్రీస్. ఓకే దీంట్లో 20% వచ్చి యాపిల్ ట్రీస్. ఓకే 20%, 15కి 20% ఎంత? 15 20% ఎంత? 3. ఓకే 3 వచ్చి యాపిల్ ట్రీస్. చూడండి ఇలాంటి క్వశ్చన్స్లో ఈజీగా చేయడం కోసం టోటల్ ట్రీస్ ఎంత? 100. ఓకే టోటల్ ట్రీస్ ఎంత? 100. దాంట్లో 60% ఆఫ్ టోటల్ ట్రీస్లో 60% ఏమున్నాయి? కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. టోటల్ 100 చెట్లు ఉంటే దాంట్లో 60 చెట్లు అనేది కోకోనట్ ట్రీసే ఉన్నాయి, ఓన్లీ కొబ్బరి చెట్లే ఉన్నాయి. ఓకే కోకోనట్ ట్రీస్లో 15%, 25% అనేది మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. ఓకే మ్యాంగో ట్రీలో 20% అనేది యాపిల్ ట్రీస్ ఉన్నాయి. ఓకే సో మొత్తం ట్రీస్ ఎన్ని అంటే మొత్తం 100%, మొత్తం ట్రీస్ యాక్చువల్గా ఎంత? 100. యాక్చువల్గా మనం మొత్తం ట్రీస్ ఎంత అనుకున్నాం? 100 అనుకున్నాం. ఓకే మనకి యాక్చువల్గా ఏంటి మనకు తెలిసింది ఏంటి? యాపిల్ ట్రీస్ యొక్క విలువ మనకు తెలుసు 4940. యాక్చువల్గా యాపిల్ ట్రీస్ ఎన్ని? 100లో 3. ఓకే మనం యాక్చువల్ 100 అనుకున్నాం కాబట్టి దాంట్లో యాపిల్ ట్రీస్ 3. యాక్చువల్గా ఎంత? 1440. 3 విలువ 1440. ఓకే చూడండి 3 1 జా 3 4 జా 3 8 జా. ఓకే యాపిల్ ట్రీస్ విలువ 1440 వాడు ఇచ్చాడు. సో 1 యూనిట్ విలువ 480. సో యాక్చువల్గా టోటల్ చెట్లు ఎన్ని? 100 × 480. 480 ఈ 2 జీరోలు. ఓకే 48,000 చెట్లు ఉన్నాయి. ఓకే చూడండి ఫ్రెండ్స్ ఈజీ, మీకు మళ్ళీ చెప్తాను చూడండి. మనం ఇలాంటి క్వశ్చన్స్లో చూడండి ఇన్ ఏ బిగ్ గార్డెన్ 60% ఆఫ్ టోటల్ ట్రీస్ కోకోనట్ ట్రీస్. 60% మొత్తం చెట్లలో 60% అనేది కోకోనట్ ట్రీసే ఉన్నాయి, కొబ్బరి చెట్లు ఉన్నాయి. దాంట్లో కొబ్బరి చెట్లలో 25% ఆఫ్ కొబ్బరి చెట్లలో మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. ఓకే 20% ఆఫ్ మ్యాంగో ట్రీస్లో యాపిల్ ట్రీస్ ఉన్నాయి. సో మొత్తం ట్రీస్ ఎన్ని? ఇది క్వశ్చన్. ఓకే యాపిల్ ట్రీస్ విలువ వాడు ఇచ్చాడు 1440. ఓకే యాపిల్ ట్రీస్ విలువ మనకు తెలుసు. సో మనం కొనుక్కోవాల్సింది ఏంటి? టోటల్ ట్రీస్ కొనుక్కోవాలి, మొత్తం చెట్లు ఎన్ని ఉన్నాయి ఆ గార్డెన్లో కొనుక్కోవాలి. ఓకే చూడండి ఓకే 100%లో 60% అనేది కోకోనట్ ట్రీస్. ఓకే 100లో 60% అనేది కోకోనట్ ట్రీస్. ఓకే 60లో 25% అనేది మ్యాంగో ట్రీస్. ఓకే ఎలా వచ్చింది 15 అంటే చూడండి 60లో 25%, 25/100. ఓకే 25 1 జా 25 4 జా 4 1 జా 4 15 జా. ఓకే సేమ్ 15లో 20%, 15లో 20%. ఓకే 15 20%. ఓకే 21 జా 25 జా 5 1 జా 5 3 జా 3. ఓకే ఇలా కొనుక్కోవచ్చు. సో 15లో 20% ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో 3 అనేది యాపిల్ చెట్లు. యాక్చువల్గా 3 దేనికి సమానం? 1440కి సమానం. ఓకే 3 విలువ 1440 సమానమైనప్పుడు 100 విలువ ఎంత? 3 4 జా 12, 24 మిగులుతుంది. 3 8 జా 24, 0 0. ఓకే 480. సో 100 ట్రీస్ విలువ 480 × 100. ఓకే 48,000 ట్రీస్ ఆ గార్డెన్లో ఉన్నాయి. ఓకే మీకు అర్థమైంది కదా ఈ క్వశ్చన్? చూడండి ఇక్కడ చిన్న కాన్సెప్ట్ ఒకటి ఏం డిస్కస్ చేద్దాం. చూడండి చిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఎలాంటి క్వశ్చన్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సంటేజ్లో మీరు ఈజీగా అనుకోవడానికి ఎలా? కొంచెం చిన్న లాజిక్ కొంచెం ఏం లేదు. ఒకవేళ 300 ఉంది, 300 ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 300 నెంబర్ ఉంది. ఓకే దీంట్లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ 20% అడిగాడు అనుకోండి. 20% యొక్క 300 యొక్క 20% ఎంత అని అడిగాడు అనుకోండి. ఏం లేదు 20% అంటే మీరు 25% చేయాల్సిన అవసరం లేదు. 300కి 20% చేయాల్సిన అవసరం లేదు. 321 జా 25 జా 5 1 జా 5 6 జా 60 ఇలా చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా కొంచెం మీరు ట్రిక్కీగా ఆలోచించాలి. 20% చూడండి 300 యొక్క 20% ఎంత అడిగాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే 300 యొక్క 10% ఏమవుతుంది? 30 అవుతుందా? 300 యొక్క 10% ఏమవుతుంది? 30 అవుతుందా?
10% 30 అయినప్పుడు 20% ఎంత? 60 అవుతుందా? డబలేనా? ఓకే చూడండి 10% 30 వచ్చింది, వాడు 50% అడిగాడు అనుకోండి, ఎంత అవుతుంది? 150 అవుతుంది. ఓకే 60% అడిగితే 6 × 6 180 అవుతుంది. 70% అడిగితే 200 అవుతుంది, 200 అవుతుంది. ఓకే చూడు 10% కొనుక్కుంటే ఎంత ఈజీ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా అడగలేదు, 25% అడిగాడు అనుకోండి. ఓకే 10% అయినప్పుడు 10% 30 అయింది. 10% ఎంత అయింది? 30 అయింది. 5% ఏమవుతుంది? దీంట్లో సగం 15 అవుతుందా? ఓకే 5% ఇప్పుడు 15 అయినప్పుడు 25% ఎంత? ఓకే 5 విలువ 15 అయినప్పుడు 25% ఎంత? 75 ఏనా? చూడండి 5 విలువ 15, 25 కావాలంటే × 5 75. ఓకే చూడండి లేదు 25% విలువ ఎంత అడిగాడు? చూడు 25 కాదు, 35 ఎంత అడిగాడు? సో 35 కావాలంటే 5 విలువ ఎంత? 15. ఓకే 35 విలువ కావాలి, 35 కావాలంటే × 7 × 5 35 ఏనా? ఇక్కడ 7తో చేసాం కాబట్టి ఇటు కూడా 7. 15 × 7 105. ఓకే చూడండి ఇంకా ఈజీగా చేయొచ్చు. చూడండి లేదు అంటే చూడండి మీకు నెంబర్ తెలిసి ఉండాలి. 20% ఎంత? 1/5 అంటే 300లో 1/5 కావాలి. ఓకే యాక్చువల్గా 5 విలువ 300. చూడండి ఇక్కడ మీరు కాన్సెప్ట్ క్లియర్ చేయండి. ఓకే కాన్సెప్ట్ క్లియర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు కాన్సెప్ట్ క్లియర్ అయితే మీకు ఈజీ అవుతుంది. చూడండి ఇక్కడ నెంబరు 300. ఓకే దీంట్లో 20% ఎంత? యాక్చువల్గా 20% ఎంత? 1/5. ఓకే చూడండి 1/5. 300లో 20% 1/5. చూడండి ఇక్కడ యాక్చువల్ నెంబర్ ఎంత? 300. ఈ 5 విలువ దేన్ని యాక్చువల్ నెంబర్ని డినోట్ చేస్తుంది. ఓకే 5 విలువ నెంబర్ని డినోట్ చేస్తుంది కదా, హారంలో ఏదైతే ఉందో అది యాక్చువల్ నెంబర్ని డినోట్ చేస్తుంది కదా. ఈ 5 విలువ ఎంత? 300. ఓకే ఈ 5 విలువ ఎంత? ఇక్కడ 300. 5 ఎంత? 60. 1 విలువ ఎంత అయింది? 5 విలువ 60 అయినప్పుడు 5 విలువ 60 5 విలువ 300 5 విలువ 300 అంతే కదా. 1 విలువ ఎంత అవుతుంది? 60 అంతేనా? చూడండి 5 1 = 5 60 ఓకే 1 విలువ 60 ఈ 1 విలువ 60 ఇప్పుడు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. ఓకే ఇక్కడ ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్ అవ్వాలి. చూడండి 300 ఉంది, ఇప్పుడు 300 ఉంది, 25% ఉంది. ఓకే 25% ఎంత? 1/4. 300 అనేది 25% 1/4. యాక్చువల్గా 300 4 డినోట్ చేస్తుంది. యాక్చువల్ నెంబర్ ఎంత? 4. ఈ 300 దేన్ని డినోట్ చేస్తుంది? 4ని డినోట్ చేస్తుంది. 1 అనేది చూడండి 4 300 అయినప్పుడు 4 ఎంతలా? చూడండి 450 475. ఓకే 475 300. ఓకే 4 చూడండి 4 విలువ 300. 1 విలువ ఎంత? 75. ఒకవేళ 5% అడిగాను అనుకోండి × 5. 6% అడిగితే × 6 7 × 6 × 7 8% × 8. ఓకే యాక్చువల్ నెంబర్ ఇప్పుడు కూడా హారంలో నెంబర్ యాక్చువల్ నెంబర్ అవుతుంది. ఓకే హారంలో నెంబరు యాక్చువల్ నెంబర్ని డినోట్ చేస్తుంది. ఓకే ఈ కాన్సెప్ట్ మీకు తెలిసి ఉండాలి. ఓకే పర్సంటేజ్ చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్ మీకు తెలిసి ఉండాలి, లేదంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. ఓకే ఇప్పుడు మీకు క్లియర్ అయింది కదా. ఏంటి క్వశ్చన్ ఏంటి? ఒక బాక్స్లో 100 బ్లూ బాల్స్, 50 రెడ్ బాల్స్, 50 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. ఓకే అయితే 25% బ్లూ బాల్స్ అండ్ 50% రెడ్ బాల్స్ టేకెన్ అవే. ఓకే తీసిస్తే మిగిలిన బ్లాక్ బాల్స్ యొక్క పర్సంటేజ్ ఎంత? ఓకే చూడండి ఏం లేదు, ఒక బాక్స్ ఉంది, ఒక తొట్టె ఉంది, దాంట్లో 100 ఏమున్నాయి? బ్లూ బాల్స్ ఉన్నాయి. ఓకే ఇంకా 50 అనేది రెడ్ బాల్స్ ఉన్నాయి. ఓకే 50 అనేది రెడ్ బాల్స్ ఉన్నాయి. ఇంకా 50 ఏమున్నాయి? బ్లాక్ బాల్స్ ఉన్నాయి. ఓకే ఇంకా 50 అనేది బ్లాక్ బాల్స్ ఉన్నాయి. ఓకే చూడండి ఇప్పుడు బ్లాక్ బాల్స్ యాక్చువల్ పర్సంటేజ్ ఎంత? చూడండి యాక్చువల్గా మొత్తం బాల్స్ ఎన్ని? 200. బ్లాక్ బాల్స్ యొక్క పర్సంటేజ్ ఎంత? మీ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. 50 యాక్చువల్గా మొత్తం 200, బ్లాక్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 50.
మొత్తం 200కి బ్లాక్ బాల్స్ 50 ఉన్నాయి. 100కి ఎంత? 51 జా 54 జా 4 1 జా 425% ఈక్వల్ టు 25%. ఓకే చూడండి, యాక్చువల్గా అయితే 25% ఉంది. ఓకే, కానీ వాడు క్వశ్చన్ ఏం అడిగాడు? క్వశ్చన్ ఏం చెప్పాడు? 25% బ్లూ బాల్స్. ఓకే, 25% బ్లూ బాల్స్ టేకెన్ అవే, 50% రెడ్ బాల్స్ టేకెన్ అవే. ఓకే, 25% బ్లూ బాల్స్ టేకెన్ అవే. బ్లూ బాల్స్ యాక్చువల్గా ఎంత? 100. దాంట్లో 25% తీస్తే ఎంత? 100 25 తీస్తే ఎంత? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 75 ఉన్నాయి. ఓకే, 50% ఆఫ్ రెడ్ బాల్స్ టేకెన్ అవే. రెడ్ బాల్స్ యాక్చువల్గా ఎంత? 50. దాంట్లో 50% టేకెన్ అవే, 50% టేకెన్ అవే. ఓకే, యాక్చువల్గా 50% తీస్తే ఎంత? ఇంకా ఎన్ని ఉన్నాయి? 25. ఓకే ఓకే, యాక్చువల్గా బ్లాక్ బాల్స్ ఏమైనా టచ్ చేశారా? లేదు. సో 50కి 50. ఓకే, టోటల్ ఎన్ని ఉన్నట్టు తొట్టిలో? 75 25 100 150. ఓకే 150. ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగాడు? బ్లాక్ బాల్స్ యొక్క పర్సంటేజ్ ఎంత అని అడిగాడు. బ్లాక్ బాల్స్ 50. ఓకే, 50 ఉన్నాయి. ఎంతకి 50 ఉన్నాయి? 150కి. 100కి ఎంత? ఓకే, 51 జా 53 జా 100/3 100/3 ఈక్వల్ టు 33 and 1/3%. బ్లాక్ బాల్స్ యొక్క పర్సంటేజ్ లేదు. రెడ్ బాల్స్ యొక్క పర్సంటేజ్ అడిగారు అనుకోండి, చూడండి, రెడ్ బాల్స్ పర్సంటేజ్ అడిగితే ఏం చేయాలి? రెడ్ బాల్స్ యాక్చువల్గా 50 ఉంటుంది, కానీ ఇప్పుడు ఎంత ఉన్నాయి? 25 ఉన్నాయి. సో 25 ఉన్నాయి. మొత్తం ఎంత? 25 ఉన్నాయి. టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి ఇప్పుడు? 150కి. ఎట్ ప్రెజెంట్ అడిగాడు. ఓకే, ఎట్ ప్రెజెంట్ అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇంటూ 100. ఓకే, 25 1 జా 25 6 జా. ఓకే, 100/6 50/3 16 and 2/3%. 3 16 48. 2 మిగులుతుంది, 2/3%. ఓకే ఓకే, అర్థమైంది కదా? క్లియర్గా అర్థమైంది కదా? లేదు అంటే బ్లాక్ బాల్స్ ఎంత? బ్లూ బాల్స్ ఎంత అడిగారు అనుకోండి. బ్లూ బాల్స్ వచ్చి 75 ఉన్నాయి. యాక్చువల్గా ఎంత ఉన్నాయి? 75 ఉన్నాయి. ఓకే, ఎంతకు 75 ఉన్నాయి? 150కి. ఓకే, అంటే ప్రెజెంట్ ఎంత ఉన్నాయి? 150 ఉన్నాయి టోటల్ బాల్స్. ఓకే, 100కి ఎంత? ఓకే, 75 1 జా 75 2 జా ఈక్వల్ టు 50%. చూడండి, ఏం లేదు, ఒక బాక్స్లో 100 బ్లూ బాల్స్ ఉన్నాయి. ఓకే, 50 రెడ్ బాల్స్ ఉన్నాయి. ఓకే, 50 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. ఓకే, చూడండి, దాంట్లో 25% బ్లూ బాల్స్. ఓకే, 50% రెడ్ బాల్స్ టేకెన్ అవే. అంటే దీంట్లో బ్లూ బాల్స్లో 25% బ్లూ బాల్స్. ఓకే, 100లో 25% తీస్తే ఏమైంది? 100లో 25% తీస్తే ఏమైంది? -25 చేస్తే ఏమైంది? 75ఏనా? ఓకే, దీంట్లో 50% తీసిస్తారు. ఓకే, 50% ఆఫ్ రెడ్ బాల్స్ టేకెన్ అవే. యాక్చువల్గా 50 ఉంటుంది. 50% ఎంత అయింది? సగము. 50% ఎంత? సగము. 25 తీసిస్తే ఇంకెంత మిగిలింది? -25 తీస్తే 25. ఓకే, బ్లాక్ బాల్స్ని ఎవరైనా టచ్ చేయలేదు. సో బ్లాక్ బాల్స్ 50కి 50 ఉన్నాయి. ఫస్ట్ యాక్చువల్గా 200 ఉంటుంది, ఇప్పుడు ఎంత ఉన్నాయి? 150 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు బ్లాక్ బాల్స్ యొక్క ప్రెజెంట్ ఎంత పర్సెంటేజ్? ఓకే, క్వశ్చన్ అడిగాడు. సో బ్లాక్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 50 ఉన్నాయి. టోటల్ ఎన్ని? 150. 150కి 50 ఉంటే 100కి ఎంత? అది పర్సంటేజ్ కావాలి. యాక్చువల్గా బాల్స్ ఎన్ని ఉన్నాయంటే 150 యాక్చువల్గా బాల్స్ ఎన్ని ఉన్నాయి? 50 ఉన్నాయి. కానీ అడిగింది ఏంటి? పర్సంటేజ్ అడిగాడు. సో 150కి 50 ఉన్నాయి. 100కి ఎంత? ఓకే, 51 జా 53 జా 100/3 ఈక్వల్ టు 33 and 2/3%. 33 and 1/3%. ఓకే, దీనికి రిలేటెడ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? 66 and 2/3%. ఓకే, ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 33 అని వచ్చినప్పుడు 1 వస్తుంది, 66 వచ్చినప్పుడు 2 వస్తుంది. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. 20% of A plus B equal 50% of B. Then 2A minus B by 2A plus B విలువ ఎంత అడిగాడు? చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ మోడల్నే. ఓకే, 20% of A plus B equal 50% of B. ఇలాంటప్పుడు ఏం లేదు, ఈ పర్సంటేజ్ పోతుందా? ఓకే, 0కి 0 పోతుందా? ఓకే, చూడండి, 2A plus 2B ఈక్వల్ టు 5B. చూడండి, ఇక్కడ వచ్చేస్తుంది. చూడండి, ఏం లేదు, 2A plus 2B ఈక్వల్ టు 5B. ఓకే, 2A ఈక్వల్ టు 2B ఆడ వెళ్తే -2B, 5B minus 2B 3B. ఓకే, చూడండి, ఏ విలువ ఏమవుతుంది? 3 అవుతుంది. బి విలువ ఏమవుతుంది? 2 అవుతుంది. ఓకే, ఏ విలువ 3, బి విలువ ఎంత? 2.
ఏ బై బి విలువ 3 2 వస్తుందా? ఓకేనా, చూడండి ఏ బై బి వేసుకోండి, ఇలా కాకుండా ఏ బై బి వేసుకోండి, 3/2. ఓకే, ఏ బై బి విలువ వచ్చిందా? అడిగింది ఏంటి? 2a మైనస్ బి బై 2a ప్లస్ బి. చూడండి దీన్ని పుటప్ చేసేయండి వాల్యూస్. ఓకే, ఏ విలువ 3, సో 2a ప్లస్ 3 6 మైనస్ బి ఈక్వల్ 2 అంటే 2 బై 2a, 2 ఇంటూ a 6 ప్లస్ 2. ఓకే, 4/8 1/2. అర్థమైందా? చూడండి ఏం లేదు ఫ్రెండ్స్, చూడండి ఈ పర్సంటేజ్ పోతుందా? ఈక్వల్లో పర్సంటేజ్ పోతుందా? 10 2 జా 10 5 జా, లేదంటే 0 0 పోతుందా? ఈక్వల్ 2 ఇంటూ ఏ ప్లస్ బి, 2 ఇంటూ ఏ ప్లస్ బి 2a ప్లస్ 2b. ఓకే, 5b. ఓకే, ఇక్కడ అర్థమైంది కదా? చూడండి 2a ఇక్కడ ఉంచి 2b అటు వెళ్తే మైనస్ అవుతుంది. 2a ఈక్వల్ టు 3b. చూడండి ఏ విలువ 2 అవ్వదు, 3 అవుతుంది, ఆపోజిట్ అవుతుంది. b విలువ ఏమవుతుంది? 2 అవుతుంది. సో ఏ విలువ 2, b విలువ 2, సారీ ఏ విలువ 3, బి విలువ 2. లేదంటే దీన్ని మామూలుగా చేసుకోవచ్చు మీరు. ఓకే, మామూలుగా కూడా చేయొచ్చు. ఓకే, చూడండి మామూలుగా ఏం లేదు, 2a ఈక్వల్ టు 3b. ఓకే, ఏ బై బి అంటే బి అని దీన్ని గుణిస్తుంది వస్తే భాగిస్తుంది. ఈ రెండు గుణిస్తుంది అటు వెళ్తే ఈ రెండు గుణిస్తుంది అటు వెళ్తే భాగిస్తుంది. ఓకే, ఏ బై బి ఈక్వల్ టు 3/2. ఓకే, 3/2. దెన్ క్వశ్చన్ ఏంటి అడుగుడు? 2a మైనస్ బి బై 2a ప్లస్ బి. ఓకే, 2a అంటే 2a అంటే ఏంటి? 2 ఇంటూ ఏ 6 మైనస్ 2 బై 6 ప్లస్ 2 ఈక్వల్ 4/8 1/2. ఓకే, సేమ్ క్వశ్చన్, సేమ్ కాన్సెప్ట్. ఓకే, చూడండి ఇలాంటి దగ్గరలో మీరు 40% చూడండి, ఇక్కడ 40% ఇది. ఓకే, చూడండి సేమ్ క్వశ్చన్ 40% వేసుకొని 40/100 అలా ఏం చేయాల్సిన అవసరం లేదు. పర్సంటేజ్ పోతుంది. ఓకే, 0కి పోతుంది. 2 2 జా 2 3 జా. ఓకే, 2a 2b 2a ప్లస్ 2b. ఓకే, 3a మైనస్ 3b. ఓకే, చూడండి 2a ప్లస్ a అటు వెళ్తే మైనస్ అవుతుంది, 3b మైనస్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది. సో 5b ఈక్వల్ టు 3 ప్లస్ 2 5 ఈక్వల్ టు 3 మైనస్ a ఈక్వల్ టు a బై b ఈక్వల్ టు 5/1. ఓకే, ఏ ఇస్ట్ బి వాల్యూ వచ్చిందా? దీనిలో పుటప్ చేసేయండి. చూడండి 2a మైనస్ 2 ఇంటూ a 5 మైనస్ 3 ఇంటూ 1. ఓకే, a ప్లస్ b ఎంత? 5 ప్లస్ 1 6. ఓకే, 10 మైనస్ 3 7/6. ఓకే, ఇదే లాస్ట్ ఫైనల్ 1 and 1/6 ఇలా కూడా చేయొచ్చు. 6 1 6 1 and 1/6 ఇలా రెండిట్లో ఏదైనా ఆప్షన్లో ఇవ్వచ్చు. నెక్స్ట్ కొంచెం ఫ్రెండ్స్, 31% ఆఫ్ ఎంప్లాయీస్ పే ట్యాక్స్ ఇన్ ద ఇయర్ 2008. 2008లో 31% ఆఫ్ ఎంప్లాయీస్ ట్యాక్స్ అనేది పే చేస్తున్నారు. ఓకే, కానీ ట్యాక్స్ పే చేయని వాళ్ళు ఎంతమంది? యాక్చువల్గా నాన్ ట్యాక్స్ పేయింగ్ ఎంప్లాయీస్ ఎంత? 20,700 మంది. ఓకే, 20,700 నాన్ ట్యాక్స్ పేయింగ్. అయితే టోటల్ ఎంప్లాయీస్ ఎంత? చూడండి ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. చూడండి ఏంటి అసలు ఏమి ఇచ్చాడు క్లియర్గా. 31% ఆఫ్ ఎంప్లాయీస్ పే ట్యాక్స్ ఈజ్ యాక్చువల్గా 100%. ఓకే, యాక్చువల్గా 100%. ఓకే, 100%ఏ కదా. దాంట్లో 31% ఎంప్లాయీస్ అనేది ట్యాక్స్ని పే చేస్తున్నారు. ఓకే, 31% ఎంప్లాయీస్ ట్యాక్స్ని పే చేస్తున్నారు. ఇంకా చేయని వాళ్ళు ఎంతమంది? 69%. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి 31% ఆఫ్ ఎంప్లాయీస్ పే ట్యాక్స్ ఇన్ ద ఇయర్ 2008. 2008లో 31% ఎంప్లాయీస్ ట్యాక్స్ని పే చేస్తున్నారు. ఓకే, అయితే నాన్ ట్యాక్స్ పేయింగ్ ఎంప్లాయీస్ 20,700. వాడు దీని విలువ ఇవ్వలేదు. దీని యాక్చువల్గా 100% తీసుకుంటే, యాక్చువల్గా 100% వేసుకుంటే దాంట్లో 31% ఎంప్లాయీస్ ట్యాక్స్ని పే చేస్తున్నారు. ఓకే, అయితే ఎంతమంది చేయట్లేదు? లగ్భగ్ అరౌండ్ 69%, నాట్ అరౌండ్, ఎగ్జాక్ట్ 69% ఎంప్లాయీస్ అనేది ట్యాక్స్ని పే చేయట్లేదు. ఓకే, సో యాక్చువల్గా 69% విలువ ఎంత ఇచ్చినట్టు? చూడండి యాక్చువల్గా పే చేయని వాళ్ళు ఎంతమంది? 20,700 నాన్ ట్యాక్స్ పేయింగ్. ఓకే, ఎంతమంది? 20,700. ఓకే, దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. 20 చూడండి 23తో పోతుందా? 3తో పోతుందా? 3తో పోతుంది. 3 2 జా 3 3 జా. ఓకే, చూడండి 3 6 జా 18, 27, 3 9 జా 00.
ఓకే 23 ఇంటూ 3 ఓకే 23 ఇంటూ 3 3 3 జా 9 3 2 జా 6 23 ఇంటూ 3 300 ఓకే చూడండి 1% విలువ 1% విలువ 300 ఓకే మనకు కావాల్సిన టోటల్ ఎంప్లాయీస్ ఎంతమంది 100% విలువ ఎంత చూడండి 300 యాక్చువల్గా 2 జీరోలు ఉన్నాయి 100తో గుణిస్తే ఇంకో 2 జీరోలు ఎక్స్ట్రా యాడ్ అవుతాయి ఎంతైంది 300 ఇంటూ 30,000 ఓకే 30,000 ఎంప్లాయీస్ అనేది టోటల్ ఎంప్లాయీస్ 30,000 ఓకే మీ కాన్సెప్ట్ అర్థమైంది కదా 31% ఆఫ్ ఎంప్లాయీస్ పే ట్యాక్స్ ఇన్ ద ఇయర్ 2008 2008లో 31% మంది ఎంప్లాయీస్ ట్యాక్స్ని పే చేస్తున్నారు అయితే నాన్ ట్యాక్స్ పేయింగ్ ఎంప్లాయీస్ ఎంతమంది 20,700 యాక్చువల్గా 100 మొత్తం ఎంప్లాయీస్ 100% వేసుకుంటే దాంట్లో 31% ఎంప్లాయీస్ అనేది ట్యాక్స్ని పే చేస్తున్నారు అయితే యాక్చువల్గా ఎంత పర్సంటేజ్ ఎంప్లాయీస్ అంటే ఎంత పర్సంటేజ్ ఎంప్లాయీస్ ట్యాక్స్ని పే చేయట్లేదు 69% ఆఫ్ ఎంప్లాయీస్ ట్యాక్స్ని పే చేయట్లేదా ఓకేనా సో 69% ఆఫ్ 100 ఓకేనా చూడండి ఫ్రెండ్స్ అర్థం చేసుకొని ట్రై చేయండి చూడండి మొత్తం యాక్చువల్గా ఎంప్లాయీస్ ఎంత ఎంతమంది మనకు తెలియదు కొనుక్కోవాల్సింది ఎంత టోటల్ ఎంప్లాయీస్ ఓకే చూడండి ఇప్పుడు వాడిచ్చింది ఏంటి 31% ఆఫ్ ఎంప్లాయీస్ పే ట్యాక్స్ ఇన్ ద ఇయర్ 2008 మొత్తం 31% ఎంప్లాయీస్ ట్యాక్స్ని పే చేస్తున్నారు అయితే మొత్తం 100% అనుకుంటే 31% ట్యాక్స్ పే చేస్తున్నారంటే ట్యాక్స్ పే చేయని వాళ్ళు ఎంతమంది 69% అయినా ఓకే క్లియరా సో 31% పే చేస్తున్నారంటే 69% చేయట్లేదు కానీ యాక్చువల్గా ఎంత చేయట్లేదు 20,700 మెంబర్స్ ట్యాక్స్ని పే చేయట్లేదు సో 69 విలువ 20,700 అవుతుందా ఓకే 69% 20,700 అయినప్పుడు 1% విలువ ఎంత అవుతుంది 300 ఓకే మనం యాక్చువల్గా కొనుక్కోవాల్సింది ఏంటి టోటల్ ఎంప్లాయీస్ ఎంత 100% సో 1% 300 100% ఎంత అవుతుంది 30,000 ఓకే క్లియర్ కొంచెం చూడండి ఫ్రెండ్స్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 35 kg ఏజ్ 70 grams ఓకే చూడండి ఇలాంటి క్వశ్చన్స్ మీకు కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతుంటాడు ఓకే పర్సంటేజ్లో కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతుంటాడు మీరు 3.5 kg ఈ 70 grams అంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు ఓకే యాక్చువల్గా అడిగింది క్వశ్చన్ ఏంటి 3.5 kgలో 70 గ్రామ్ యొక్క పర్సంటేజ్ ఎంత వాట్ పర్సంటేజ్ ఆఫ్ 3.5 kg ఈజ్ 70 grams ఓకే 3.5 kgలో 70 grams యొక్క పర్సంటేజ్ ఎంత ఓకే చూడండి 3.5 kgని గ్రామ్స్లో చేంజ్ చేసుకోండి ఓకే 70 grams కదా 70 బై 3.5 kgని గ్రామ్స్గా చేంజ్ చేసుకోండి 3.5 ఇంటూ గ్రామ్స్ ఎంత అంటే 1 గ్రామ్ 1 kg ఎన్ని గ్రామ్స్ కేజీని గ్రామ్స్లో చేంజ్ చేసుకుంటే ఎంత అవుతుంది 1 kg ఈక్వల్ టు 1000 grams ఓకే 70 grams ఇంటూ 100 పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఇంటూ 100 ఓకే చూడండి ఈ పాయింట్ పోవాలంటే ఇక్కడ 0 పోతుందా క్లియర్ ఈ 2 జీరోలకి 2 జీరోలు పోతుందా క్లియర్ చూడండి 35 1 జా 35 2 జా ఎంత పర్సంటేజ్ 2% చూడండి ఏం లేదు చూడండి క్లియర్గా అర్థం చేసుకోండి చూడండి 70 grams అనేది 3.5 kgలో ఎంత పర్సంటేజ్ అది క్వశ్చన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 3.5 kg 70 grams ఓకే ఈజు అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకే 70 grams అనేది 3.5 kgలో ఎంత పర్సంటేజ్ 70 grams అనేది 3.5 kgలో ఎంత పర్సంటేజ్ ఓకే 70 grams అనేది 3.5 kgలో ఎంత పర్సంటేజ్ ఓకే చూడండి 3.5 kg నేను గ్రామ్స్లో చేంజ్ చేసుకున్నాను ఓకే 3.5 ఇంటూ 1000 ఓకే 1000 ఇంటూ 100 ఓకే ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు పోతున్నాయి ఓకే ఈ పాయింట్ పోవాలి అంటే 0 పోతుంది ఓకే 35 1 జా 35 2 జా ఆన్సర్ 2% ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా వరకు 13-14 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది ఓకే కాన్సెప్ట్ కూడా కొంచెం క్లియర్ అవ్వచ్చు నాకు తెలిసి కొంచెం కాన్సెప్ట్ మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఓకే ఇంకా కొంచెం ఎఫర్ట్ పెట్టండి ఓకే చూడండి ఫ్రెండ్స్ పర్సంటేజ్ అనే చాప్టర్ మీద దృష్టి ఎక్కువ పెట్టండి ఓకే ఎఫర్ట్ ఎక్కువ పెట్టండి సో మీరు ప్రతి కాన్సెప్ట్ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్రతి క్వశ్చన్ చేసేటప్పుడు 1 or 2 times అంటే చేయండి 2 సార్లు చేయండి 3 సార్లు చేయండి 4 సార్లు చేయండి కానీ మీరు కాన్సెప్ట్ మీకు క్లియర్ అవ్వాలి ఓకే కాన్సెప్ట్ ప్రతి క్వశ్చన్ కాన్సెప్ట్ మీకు క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి
ఓకే, అప్పుడు మనకు మ్యాథ్స్ చేయడానికి మజా వస్తుంది. ఓకే, మ్యాథ్స్ చేసే విధానం మరి మీరు ఇప్పటి వరకు మ్యాథ్స్ భయపడే స్టూడెంట్స్ కూడా ఉంటారు కొంతమంది, అయ్యో మ్యాథ్స్ ఇలా, ఆ థింకింగ్ చేంజ్ అయిపోతుంది. ఓకే, కాన్సెప్ట్ క్లియర్ అయితే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఓకే, ఇంకా ఏదైనా చూడండి ఫ్రెండ్స్, డిజిటల్ బోర్డు కాదు, మేబీ నాకు అర్థమవుతుంది డిజిటల్ బోర్డు ఈ రోజుల్లో ప్రతి స్టూడెంట్ ప్రతి టీచర్ కూడా మ్యాక్సిమం డిజిటల్ బోర్డులోనే చెప్తున్నారు. సో మనం కూడా ట్రై చేద్దాం, తొందరలో డిజిటల్ బోర్డు కోసం ట్రై చేద్దాం. ఓకే, అప్పటి వరకు అడ్జస్ట్ అవ్వండి. ఓకే, నేనంటే చదవడానికి మెయిన్ మనకు కంటెంట్ అవసరం. డిజిటల్ బోర్డా కాదా అనేది తర్వాత విషయం. మెయిన్ చదవాలని ఇంట్రెస్ట్, కంటెంట్ అసలు ఏం చెప్తున్నాం కంటెంట్ అనేది అవసరం అని నా ఒపీనియన్. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే.